వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. ఇప్పుడే కాల్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భిన్న వాతావరణ పరిస్థితులను చూస్తున్నాము. అయితే మోంతా తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరి ఈ తుఫాను ప్రభావం తెలంగాణ రాష్ట్రం మీద ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, ఏ జిల్లాలకు ఎటువంటి అలర్ట్స్ జారీ చేశారు ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, మోంతా తుఫాను ప్రభావం ప్రస్తుతం ఏ విధంగా ఉంది, పరిస్థితి ఏ విధంగా ఉంది? మనకి నిన్న ఈ ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో ఇది వాయుగుండంగా ఉంది. వాయుగుండంగా ఉన్న సిస్టము నిన్న క్రమేపీ బలపడి నిన్న రాత్రి సమయానికి ఈ ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలోనే తుఫాన్గా మారింది. ఈ తుఫాన్గా మారినాక దీనికి మోంతా అనే పేరు పెట్టడం జరిగింది. ఈ మోంతా తుఫాను నిన్న రాత్రి నుంచి మార్నింగ్ వరకు ఇలా నార్త్ వెస్ట్ ఆగ్నేయ దిశలో ప్రయాణం చేసి ప్రస్తుతం ఈరోజు మార్నింగ్కి మనకి ఈ నైరుతి బంగాళాఖాతం అదే దాని సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ప్రస్తుతం తుఫాను స్థాయిలో ఉంది. అయితే రాగల 24 గంటల్లో ఇది మరింత బలపడి రేపు ఉదయానికి తీవ్ర తుఫాన్గా మారి ఈ ఇంకా తీరానికి దగ్గరగా ఈ దిశలో ప్రయాణం చేస్తూ చేరుకునే అవకాశం ఉంది. ఫర్దర్ రేపు రాత్రి ఎల్లుండి ఉదయంలోగా ఇది మనకి ఇటు కోస్తా ఆంధ్ర తీరంలో మచిలీపట్నానికి అలాగే ఇటు కళింగపట్నానికి మధ్యలో ఇంచుమించు కాకినాడ సమీపంలో తీరాన్ని దాటుతుందని ప్రస్తుతం మన అనాలిసిస్ని బట్టి తెలుస్తోంది. అయితే ఇది తీరాన్ని దాటే సమయంలో తీవ్ర తుఫాన్గా తీరాన్ని దాటుతుంది కాబట్టి ఈ ఈదురుగాలుల వేగం కూడా ఇంచుమించు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగం వరకు ఈదురుగాలు కూడా ఉంటాయి. మెయిన్ తీరాన్ని దాటే సమయంలో ఎక్కువ డ్యామేజ్ అనేది మనకి కోస్తా ఆంధ్ర తీరంలోని జిల్లాల్లో ఎక్కువ ఉంటుంది. తర్వాత మనకి తీరాన్ని దాటి కొంచెం పైకి వచ్చిన తర్వాత తెలంగాణకి ఆనుకొని ప్రయాణం చేస్తుండటం వల్ల మనకి తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా మనకి రేపు ఆరెంజ్ అలర్ట్ అలాగే ఎల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. చూసుకున్నట్టయితే ఈరోజు మనకి పెద్దగా ప్రభావం ఉండదు, కానీ మన మీదుగా ఈ గాలులు అనేటివి ప్రయాణం చేయడం జరుగుతుంది. సో మనకి ఈరోజు చూసుకున్నట్టయితే ఒక 4 జిల్లాలకి మనం ఎల్లో అలర్ట్ పెట్టాము. ముఖ్యంగా అంటే అరేబియన్ సముద్ర ప్రాంతం నుంచి ఈ తీరం వరకు ప్రయాణం చేసే గాలుల వల్ల, తేమ గాలుల వల్ల మనకి టెంపరేచర్లు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి సాయంత్రం వేళల్లో ఈ జిల్లాల్లో మనకి భారీ వర్ష సూచన ఉంది. అలాగే మన సిటీలో కూడా సాయంత్రం నుంచి కొంచెం మేఘావృతమై ఉండి అడపాదడపా జల్లులు, మోడరేట్ రెయిన్ పడే అవకాశం ఉంటుంది. రేపు ముఖ్యంగా అది తీరాన్ని దాటిన తర్వాత కోస్తా ఆంధ్ర తీర ప్రాంతం నుంచి ఈ రకంగా నార్త్ వెస్ట్ వాయువ్య దిశలో ప్రయాణం చేస్తుంది కాబట్టి మనం ఒక 3 జిల్లాలకి రేపు ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరిగింది. పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలకి. మిగిలిన ఈశాన్య జిల్లాలన్నిటికీ కూడా ఎల్లో అలర్ట్. అలాగే ఇటు వెస్ట్ నుంచి వచ్చే ఫ్లో వల్ల కూడా మనకి వర్షాలు పడతాయి కాబట్టి ఇటు నిర్మల్, నిజామాబాదు, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాదు ఈ జిల్లాల్లో కూడా ఎల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. రేపు మన సిటీలోని 3 జిల్లాల్లో కూడా ఇంచుమించు మోడరేట్ నుంచి ఈ హెవీ వరకు కూడా అంటే 5 నుంచి 7 సెంటీమీటర్ల వరకు సిటీలో కూడా రేపు రాత్రి నుంచి ఎల్లుండి తెల్లవారుజాము వరకు పడే అవకాశం ఉంటుంది. సరే, అయితే మోంతా తుఫాన్ అని పేరు పెట్టడానికి గల కారణం ఏమంటారు? ఈ తుఫాన్లకి ఏంటంటే ఈ సౌత్ ఈస్ట్ ఏషియాలో వచ్చే తుఫాన్లకి ఈ ఎఫెక్ట్ అయ్యే కంట్రీస్ నుంచి కొన్ని పేర్లు అనేవి సెలెక్ట్ చేసి ఉంచడం జరుగుతుంది, ఒక లిస్టుగా ఉంచడం జరుగుతుంది. వీటిలో వన్ ఆఫ్టర్ అనేదారు ఇందులో ఏంటంటే ఈ తుఫాన్ ద్వారా ప్రభావితం అయ్యే దేశాలు ఏవైతే ఉన్నాయో సౌత్ ఈస్ట్ ఏషియాలో ఆ దేశాలన్నీ కూడా కొన్ని పేర్లు సజెస్ట్ చేస్తుంటారు. అవన్నీ కూడా ఒక సీరియల్ ఆర్డర్లో ఉంచడం జరుగుతుంది. ఈ ఏరియాలో ఎక్కడ తుఫాన్ ఏర్పడినా కూడా ఆ సిరీస్లోంచి నెక్స్ట్ నెంబర్ని తీసుకుని దాని పేరు అది పెట్టడం జరుగుతుంది. సో మోంతా తుఫాను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తీరాలకు ఎంత దూరంలో ఉంది అంటారు? ఇప్పుడు చూస్తే మనకి చెన్నైకి ఆగ్నేయంగా ఒక 570 కిలోమీటర్స్, అలాగే మనకి కాకినాడకి ఆగ్నేయంగా ఒక 520 కిలోమీటర్స్, విశాఖపట్నానికి ఆగ్నేయంగా 600 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో ఇది ఏంటంటే తీరానికి ఒక 200-300 కిలోమీటర్ల దగ్గరకు వచ్చాక అప్పుడు ఈ అవుటర్ బ్యాండ్స్ అనేవి మనకి ఈ తీరాన్ని తాకడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి పూర్తిగా ఎండ కాస్తున్నప్పటికీ అంటే మనకి ఇంకా 600 కిలోమీటర్లు దాటి ఇంచుమించు తెలంగాణకి అయితే మన ప్రాంతానికి ఇంచుమించు 600-700 కిలోమీటర్ల దూరంలో ఉంది. అందువల్ల మనం ఇప్పుడు ఎండ వాతావరణం చూస్తున్నాం, కానీ మనకి రేపు సాయంత్రం నుంచి ఈ అవుటర్ బ్యాండ్స్ అనేవి టచ్ అవ్వడం ప్రారంభిస్తాయి. ఈ అవుటర్ బ్యాండ్స్ టచ్ అయినప్పుడు ఏంటంటే తెరలుగా వర్షం పడుతూ ఉంటుంది.
ఒక ఔటర్ బ్యాండ్ మనకి మీదుగా పోతున్నప్పుడు మనకి ఒక 2-3 గంటలు రెయిన్ పట్టము, మళ్ళీ తర్వాత కొంచెం తెరిపియడము ఇట్లా జరుగుతుంది. తర్వాత తీరాన్ని దాటి మనకు ఆనుకుని వెళ్తున్నప్పుడు మటుకు ఇంకా కంటిన్యూస్ రెయిన్ అనేది ఉంటుంది. సో ఇంచుమించుగా రేపు రాత్రి, ఎల్లుండి తెల్లవారుజాము నుంచి మనకి తెలంగాణ మీద ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. మొత్తంగా ఎన్ని రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటారు? మనకి ఈ రోజు కొన్ని జిల్లాల్లో ఇలా హెవీ రెయిన్, రేపు చూసుకున్నట్టయితే ఇంచుమించు అన్ని జిల్లాల్లోనూ కూడా రేపు రెయిన్ పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈశాన్య జిల్లాల్లో భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు. అయితే ఎల్లుండి సిస్టము ఇలా వాయువ్యంగా ప్రయాణం చేసి ఛత్తీస్గఢ్ మీదుగా మధ్యప్రదేశ్లోకి ప్రవేశిస్తుంది. సో అప్పుడు మనకి ఈ ఉత్తరాన ఉన్నటువంటి ఆదిలాబాదు, కొమరంభీము, మంచిర్యాల, నిర్మల్, అలాగే జయశంకర్, భూపాలపల్లి, ములుగు, ఈ భద్రాద్రి, మహబూబాబాద్ ఈ ప్రాంతంలో ఎక్కువ కాన్సన్ట్రేషన్. అందుకని ఈ ప్రాంతంలో ఒక 4 జిల్లాలకి మనం ఆరెంజ్ అలర్ట్, మిగిలిన వాటికి ఎల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. మన మిగిలిన రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కూడా ఎల్లుండి కూడా మేఘావృతంగా ఉండి మోడరేట్ రెయిన్ఫాల్ వరకు ఎల్లుండి కూడా ఛాన్స్ ఉంది. తదుపరి ఈ సిస్టము ఇంకా దూరంగా వెళ్ళిపోయి వీకెండ్ అయిపోతుంది కాబట్టి మనకి 4th డే నుంచి ఎఫెక్ట్ తగ్గిపోతుంది. సో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటారా, లేదంటే సాధారణంగానే వర్షాలు కురిసే అవకాశం ఉందా? ఈదురుగాలుల ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు. ఎందుకంటే సిస్టమ్ తీరాన్ని దాటేటప్పుడు మనకి ఇంచుమించు 90 నుంచి 110 కిలోమీటర్ల వరకు ఆంధ్రప్రదేశ్లోని జిల్లాల్లో ఎక్కువ ఉంటుంది. తర్వాత ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటి మన దగ్గరికి వచ్చేటప్పుడే కొంచెం తీవ్రత తగ్గుతుంది. కాబట్టి ముఖ్యంగా ఈ ఈశాన్య జిల్లాల్లో మనకి రేపు రాత్రి నుంచి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో చాలా జిల్లాల్లో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు గీచే అవకాశం ఉంది. తర్వాత రోజు సిస్టమ్ ఇంకా నార్త్ వార్డ్గా మూవ్ అయ్యాక మనకి ఈదురుగాలుల వేగం అనేది 30 నుంచి 40 కిలోమీటర్ల వేగం వరకు కొనసాగే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ప్రస్తుతం చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు అయితే కనిపిస్తున్నాయి, ఎండ తీవ్రత కూడా కనిపిస్తోంది. అయితే మోంతా తుఫాను ప్రభావం అనేది తెలంగాణ రాష్ట్రం మీద కూడా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు, రేపు, ఎల్లుండి పలు జిల్లాలకి ఎల్లో అలర్ట్స్, అదేవిధంగా ఆరెంజ్ అలర్ట్స్ని కూడా జారీ చేయడం జరిగింది. సో ఈరోజు ప్రధానంగా చూసినట్లయితే కూడా 27వ తేదీన ఈరోజు దాదాపు 4 జిల్లాలకైతే ఎల్లో అలర్ట్స్ని జారీ చేయడం జరిగింది. అంటే మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎల్లో అలర్ట్స్ అనేవి జారీ చేస్తూ ఉంటారు. మహబూబాబాద్, సూర్యాపేట్, నల్గొండ, నాగర్ కర్నూల్ ఈ జిల్లాలలో మనకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలిపారు. ఇక మిగతా అన్ని జిల్లాలలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా పేర్కొన్నారు. ఇక రేపు 28వ తేదీన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుపుకుంటూ ఆరెంజ్ అలర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు ఈ జిల్లాలలో మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా అధికారులు అయితే తెలిపారు. ఇక చాలా వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎల్లో అలర్ట్స్ ను కూడా జారీ చేయడం జరిగింది. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, నల్గొండ, నాగర్ కర్నూల్, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలలో మనకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుపుకుంటూ ఎల్లో అలర్ట్స్ జారీ చేశారు. ఇక మిగతా అన్ని జిల్లాలకు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో గ్రీన్ కలర్ వార్నింగ్ ని కూడా ఇవ్వడం జరిగింది. ఇక 29వ తేదీన అంటే ఎల్లుండి కూడా మనకి 4 జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుపుకుంటూ ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు ఈ జిల్లాలకి ఆరెంజ్ కలర్ వార్నింగ్ ఇచ్చారు. ఇక నిర్మల్, మంచిర్యాల, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎల్లో కలర్ వార్నింగ్ ని కూడా ఇవ్వడం జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుపుకుంటూ గ్రీన్ కలర్ ఇండికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు, రేపు, ఎల్లుండి ఈ మోంతా తుఫాన్ ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ మనకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అదేవిధంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుపుకుంటూ ఎల్లో కలర్ వార్నింగ్స్ అయితే ఇచ్చారు. ఇక రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆరెంజ్ కలర్ వార్నింగ్ ని కూడా అధికారులు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్న జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భారీ వర్షాలు కురుస్తున్నటువంటి సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదు అని ఎప్పటికప్పుడు హెచ్చరికలు, సూచనలు కూడా జారీ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పరశురామ్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.